బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం గ్రామీణాభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సర్పంచులకు ఆత్మీయ సత్కారం చేశారు. మరో 10 రోజుల్లో సర్పంచుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కేటీఆర్ వారిని సత్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అద్భుతంగా పల్లెలు పనిచేసి గర్వించే స్థాయిలో తయారైన ఎక్కడున్నాయి భారతదేశం మొత్తంలో అంటే అది మా తెలంగాణ పల్లెలు అని చెప్పి తెలంగాణ ప్రజలు చాలా చేసి గర్వం. ఎందుకంటే నేను ఊరికే చెప్తలేదు, మీరు సరిగ్గా ఎన్నికై 5 ఏళ్ల కాలం, ఇంకో 10 రోజులు అయితే 5 ఏళ్ల కాలం పూర్తిగా వస్తుంది. పదవులు ఇంతకుముందు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు వస్తాయి పోతాయి, ఎందుకంటే ఎవరు శాశ్వతం కాదు. కానీ ఆ ఉన్న పదవీ కాలంలో ఉన్న 5 ఏళ్లలో ఏం పని చేసినాము, ప్రజలు యాదపెట్టుకునేటట్టు పని చేసినామా లేదా ప్రజలు తిట్టుకునేటట్టు పని చేసినామా, ఇది ముఖ్యం. ఇవాళ మీరు చూస్తున్నారు, ఇక్కడికి వచ్చిన మీ అందరూ చూస్తా ఉన్నారు. కేసీఆర్ గారు మన జరిగిన ఎన్నికల్లో మనకు అనుకోకుండా మనం ఊహించిన దానికి భిన్నంగా ఫలితాలు వచ్చాయి. కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రిగా లేదు, మీకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ వాళ్ళ తెలంగాణ పల్లెల్లో ఉన్నది మీరు చూస్తున్నారు, పల్లెల్లో జనమే మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాట చాలా మందికి అర్థమవుతుంది. అట్లెట్లా అయిపోయాయి ఈ మాట నాకంటే ఎక్కువ మీరే ఇంటున్నారు. గ్రామాల్లో రైతులు కానీ, మహిళలు కానీ, పెద్ద మనుషులు కానీ మాట్లాడుతున్న మాట వాస్తవమా కదా మీకే తెలుసు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఉన్నప్పుడు మంచిగా పని చేసింది కాబట్టి, ఉన్నప్పుడు పేదవాళ్ళని మంచిగా చూసుకున్నాడు కాబట్టి, ఉన్నప్పుడు రైతులను మంచిగా చూసుకున్నాడు కాబట్టి, ఉన్నప్పుడు ఊర్లు బాగా చేసే ప్రయత్నం చేసింది కాబట్టి, ఉన్నప్పుడు పట్టణాలు మంచిగా చేసే ప్రయత్నం చేసింది కాబట్టి ఇలా కేసీఆర్ గారిని ఇంకా కూడా ప్రతి వర్గము, ప్రతి సోదరుడు, ప్రతి సోదరి యాడ్ చేసుకుంటా ఉంటారు. ఇక్కడ కూర్చున్న మా సర్పంచ్ మీరు గర్వంగా చెప్పుకోవచ్చు, మీ పిల్లలు చెప్పుకుంటారు, మీ మనవరాలు కూడా చెప్పుకుంటారు. ఏమని? మా ఊరు బాగు చేసింది ఎవరు తెలుసా మీకు? మా ఊళ్ళో ఫలానా గట్టి ఏ రోజు తెలుసా మీకు? మా నాయన, మా తాత సర్పంచ్ ఉన్నప్పుడు, మా నాయనమ్మ సర్పంచ్ ఉన్నప్పుడు గట్టిలు అని గర్వంగా చెప్పుకున్న పరిస్థితి. ఎందుకంటే దిగిపోయిన తర్వాత భూమి మీదకి వెళ్ళిన తర్వాత మిగిలేదు కదా. పదవి ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు ఏం పని చేసినాం అనేదే ముఖ్యమైన మాట. ఇవాళ మీరు నిజంగా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా గొప్పగా ఒక సిరిసిల్ల నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఇలా గర్వంగా చెప్పవచ్చు. నేను శాసనసభలో గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా చెప్పిన, ఆ తర్వాత ఒక సందర్భంలో గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పి తీర్మానంలో చెప్పిన. నేను సవాల్ చేసిన ఇతర పార్టీల నాయకులను, భారతదేశంలో ఉండే ఇతర రాజకీయ పార్టీల నాయకులు, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. భారతదేశంలో ఏ రాష్ట్రానికి రమ్మంటారో ఎక్కడికి వస్తాము. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అన్నా ప్రతి పల్లెలో నర్సరీ ఉన్న పల్లె ఉందా? ప్రతి పల్లెలో ట్రాక్టరు, టాంకరు, ట్రాలీ ఉన్న పల్లె ఉందా? ప్రతి పల్లెలో డంప్ యార్డ్ ఉన్న పల్లె ఉందా? ప్రతి పల్లెలో సంస్కారవంతంగా వైకుంఠ ధామం పెట్టిన పరిస్థితి ఉందా? ప్రతి పల్లెలో ఒక క్రీడా ప్రాంగణం ఉన్న పరిస్థితి ఎక్కడైనా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చూపెట్టారా? అంత గొప్పగా ఇవ్వాలి ప్రతి గ్రామంలో. ఎందుకంటే జనరల్గా పట్టణాల్లో పార్కులు ఉంటాయి, దేశంలో అక్కడక్కడ పట్టణాల్లో పార్కులు ఉంటాయి, కానీ ప్రతి పల్లెలో పార్కు కట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఆ ఘనత మా తెలంగాణ సర్పంచులకే దక్కుతుందన్న మాట కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక పల్లె ప్రకృతి వనాలే కాదు, మండలాల్లో బృహత్ ప్రకృతి వనాలు కట్టుకున్నాం. దాదాపు 2474 బృహత్ పట్టణాలు, ప్రకృతి వనాలు కట్టుకున్నాం. ఇవన్నిటి ఫలితం ఏం జరిగింది అంటే 2014 నుంచి ఇప్పటి వరకు 22 సంవత్సరం వరకు మొత్తం ఎన్ని అవార్డులు వచ్చినాయి తెలంగాణ కంటే? 81 అవార్డులు వచ్చినాయి. అందులో 2022 సంవత్సరంలో 22-23 సంవత్సరంలో జాతీయ స్థాయిలో మనం చేసిన పనికి, మనం తెలంగాణ జనాభా పరంగా చూస్తే భారతదేశంలో 3% కంటే తక్కువ జనాభా తెలంగాణ, 3% కంటే తక్కువ జనాభా తెలంగాణ రాష్ట్రానికి. కానీ అవార్డులు చూస్తే 30% అవార్డులు మన రాష్ట్రానికి, మన పల్లెలకు దక్కడం మనందరికీ గర్వకారణమైన మాటలు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. భారతదేశం మొత్తంలో బెస్ట్ సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన గ్రామాలు ఎక్కడున్నాయని తీసుకుంటే 10 మన తెలంగాణ. టాప్ 20 తీసుకున్నారు, ఇంకా మనం దానిలో వెళ్తే ఏమంది 20 తీసుకుంటే 20లో 19 తెలంగాణ ఉండడం అనేది మనందరికీ గర్వకారణం. మీకు తెలుసు
స్వచ్ఛ భారత్ మిషన్ అవార్డులు ఒక 22 వచ్చినాయి, మిషన్ భగీరథకు ఒక 100కు పైన అవార్డులు వచ్చినాయి. అట్లా ఎన్నో అద్భుతాలు మన తెలంగాణలో మనం చేసుకున్నాం. ఇవాళ 5 ఏళ్ల తర్వాత ఏం చేసినా మా ఊరికి అని చెప్పి వెనక తిరిగి చూసుకుంటే మాత్రం ప్రజలు, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు కూడా గర్వపడేటట్టు, గొప్పగా చెప్పుకునేటట్టుగా ఈ సర్పంచ్ గారు పనిచేసినప్పుడు కూడా అద్భుతంగా చేసిండ్రు అని చెప్పుకునేటట్టు మాత్రం మీరు చాలా గొప్పగా పనిచేసిండ్రు. మీ అందరికీ హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, నా అభినందనలు తెలియజేస్తున్నాను.